కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే ప్రజలపైన భారాలు పెంచుతూ ఇవాళ ఒకే దఫా 12 రోజుల వ్యవధిలో ₹8 ఒక లీటర్ పైన పెట్రోలు డీజిల్ పైన ఛార్జీలు పెంచారు. నిజంగా చెప్పాలంటే మన భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఒకే దఫా 2 వారాల్లోనే నువ్వు ₹8 పెంచావంటే అసలు ప్రజలు ఏ రకంగా భరించాలో దాన్ని చెప్పడం లేదు. పైగా నువ్వు పొదుపు చర్యలు పాటించాలని చెప్తావు. ప్రజలకు మాత్రం పొదుపు చర్యలు పాటించండి, మేము మాత్రం దర్జాగా కులాసాగా తిరుగుతూ ఉంటామనే పద్ధతుల్లో నరేంద్ర మోడీ తీరు ఉంది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడేమో నువ్వు ఏమాత్రం రిలీఫ్ ఇవ్వలే ప్రజలకి, అప్పుడు ట్యాక్సులు పెంచి ప్రజలపైన భారాలు మోపావు. ఇప్పుడు ఏమైంది, ఇవాళ యుద్ధం వచ్చింది, హోర్ముజ్ జలసంధిని ఆపేశారని చెప్పి ఈరోజు ఏం చేస్తూ ఉన్నావంటే ఈరోజు ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నావు. ఇవాళ ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పెట్రోలు డీజిల్ గ్యాస్ అనేవి ఇవి అత్యవసరంగా ఇవాళ ప్రజలకు అవసరము. ఈరోజు ఈ ఛార్జీలన్నీ కూడా పెంచడం వల్ల ఇది రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమవుతుంది. సాధారణ మధ్యతరగతి పేద ప్రజల యొక్క జీవన విధానాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే పెంచిన పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు ఉన్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలు తమ నిరసన తెలియజేయాలని కోరుతా ఉన్నాం. కనీసం సోషల్ మీడియా ద్వారానైనా సరే మీ నిరసన కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే ప్రజలపైన భారాలు పెంచుతూ ఇవాళ ఒకే దఫా 12 రోజుల వ్యవధిలో ₹8 ఒక లీటర్ పైన పెట్రోలు డీజిల్ పైన ఛార్జీలు పెంచారు. నిజంగా చెప్పాలంటే మన భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఒకే దఫా 2 వారాల్లోనే నువ్వు ₹8 పెంచావంటే అసలు ప్రజలు ఏ రకంగా భరించాలో దాన్ని చెప్పడం లేదు. పైగా నువ్వు పొదుపు చర్యలు పాటించాలని చెప్తావు. ప్రజలకు మాత్రం పొదుపు చర్యలు పాటించండి, మేము మాత్రం దర్జాగా కులాసాగా తిరుగుతూ ఉంటామనే పద్ధతుల్లో నరేంద్ర మోడీ తీరు ఉంది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడేమో నువ్వు ఏమాత్రం రిలీఫ్ ఇవ్వలే ప్రజలకి, అప్పుడు ట్యాక్సులు పెంచి ప్రజలపైన భారాలు మోపావు. ఇప్పుడు ఏమైంది, ఇవాళ యుద్ధం వచ్చింది, హోర్ముజ్ జలసంధిని ఆపేశారని చెప్పి ఈరోజు ఏం చేస్తూ ఉన్నావంటే ఈరోజు ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నావు. ఇవాళ ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పెట్రోలు డీజిల్ గ్యాస్ అనేవి ఇవి అత్యవసరంగా ఇవాళ ప్రజలకు అవసరము. ఈరోజు ఈ ఛార్జీలన్నీ కూడా పెంచడం వల్ల ఇది రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమవుతుంది. సాధారణ మధ్యతరగతి పేద ప్రజల యొక్క జీవన విధానాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే పెంచిన పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు ఉన్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలు తమ నిరసన తెలియజేయాలని కోరుతా ఉన్నాం. కనీసం సోషల్ మీడియా ద్వారానైనా సరే మీ నిరసన పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతిలో ముందుకు రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.